ప్రైజ్ ద లార్డ్. ఇవ్వాలటి మన కథ రాజు అయిన రెహబాము. ఇశ్రాయేలు దేశం దావీదు మహారాజు తరువాత అతని కుమారుడు సొలొమోను పరిపాలించాడు. సొలొమోను ఎంతో జ్ఞానవంతుడిగా పేరొందాడు. కాని చివరి రోజుల్లో అనేక విదేశీ భార్యలను పెళ్లి చేసుకొని దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధనలో పడిపోయాడు. దేవుడు కోపంగా సొలొమోనుకు శిక్షగా రాజ్యాన్ని విభజించనున్నాడని ప్రవక్త అయిన అహియా ప్రకటించాడు. సొలొమోను మరణించిన తర్వాత అతని కుమారుడు అయిన రెహబాముకు పట్టాభిషేకం జరిగింది. రెహబాము యెరూషలేములో రాజుగా పట్టాభిషేకం అయ్యాడు. ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వద్దకు వచ్చి, మీ తండ్రి మాతో కఠినంగా ప్రవర్తించాడు. దయచేసి మీరు ఆ భారాన్ని తక్కువ చేయండి అంటారు. ఈ విషయమై రెహబాము పెద్దల సలహా అడుగుతాడు. వారు వినయంగా మాట్లాడితే ప్రజలు నీకు అనుకూలంగా ఉంటారు అన్నారు. అలాగే అతని స్నేహితుల సలహా అడిగాడు. వారు పనిచేయకుండా మీపై పెను భారాన్ని పెడతాను అని చెప్పమన్నారు. రెహబాము యువకులు చెప్పినట్టు ఆ పెద్దలతో అన్నాడు. ప్రజలు రెహబాము జవాబుని వినగానే కోపంతో వెళ్ళిపోయారు. తర్వాత యెహోవా ముందుగానే చెప్పినట్టు రాజ్యం రెండుగా విడిపోయింది. రెహబాము యూదా గోత్రానికి మాత్రమే రాజుగా మిగిలిపోయాడు. రాజ్య విభజన ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు, దక్షిణ రాజ్యం యూదాగా అయింది. రెహబాము తన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేశాడు. కాని ప్రవక్త షెమయా హెచ్చరించాడు, ఇది దేవుని నిర్ణయం వలన జరిగింది. కాబట్టి యుద్ధం వద్దు. రెహబాముకు అర్థమై యుద్ధం ఆపాడు. అతను యూదాలో పట్టణాలు నిర్మించాడు, బలగాలను ఏర్పాటు చేశాడు. లెవీయులు మరియు యెహోవా భక్తులు ఉత్తర రాజ్యం విడిచి దక్షిణ రాజ్యం చేరారు. కొంతకాలం రెహబాము దేవుని మార్గాల్లో నడిచాడు. 3 సంవత్సరాల తరువాత రెహబాము మరియు ప్రజలు దేవుని శాసనాలను విస్మరించారు. దేవుడు వారిని శిక్షించాలని ఈజిప్టు రాజు అయిన షీషాక్ను దండయాత్రకు పంపాడు. అతను యెరూషలేమును ఆక్రమించి దేవాలయ ఖజానాను అపహరించాడు. రెహబాముకు అర్థమై అతను దేవుని ముందు లొంగిపోయాడు. దాంతో దేవుని శిక్ష పూర్తిగా రాలేదు. రెహబాము పాలన 17 సంవత్సరాల పాటు కొనసాగింది. అతను 41 సంవత్సరాల వయస్సులో రాజయ్యాడు. ప్రజలు తిరిగి చెడు మార్గాల్లో నడిచారు, బలిపీఠాలు నిర్మించారు. అతని పాలనలో యూదా కొన్ని మతపరమైన వ్యతిరేక చర్యలకు పాల్పడింది. రెహబాము చివర్లో కొంతవరకు స్థిరతను సాధించాడు, కాని దావీదు స్థాయికి చేరలేదు. తర్వాత రెహబాము మృతి చెందాడు. అతనిని దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని కుమారుడు అబియా తరువాతి రాజు అయ్యాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.